ఆడిబుల్ సార్ ఓకే సార్, మాట్లాడండి. సార్ రాజు గారు, ముందుగా మీకు మీ ద్వారా ప్రైమ్ 9 వీక్షకులకు ప్యానెల్లో ఉన్న నా సహచర సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సురేష్, మా పసుపులేటి సురేష్ సోదరుడు, నేను గతంలో కూడా 1-2 సార్లు కూర్చున్నప్పుడు చెప్పుకున్నా, నాకు తెలిసి ఆయన రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని చూసింగ్. ఆఫ్ కోర్స్ అది ఆయన ఇష్టం అనుకోండి. నేను కొన్ని మాట్లాడతా, ఆయన మాట్లాడిన అన్నిటిలో 2 వాక్యాలు మాత్రమే తీసుకుంటా. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి అని వచ్చాడు అని మొన్నగే సార్ 7 నెలలు కూడా కాల, ప్రజలే కదా తేల్చారు. అదొకటి. రెండోది, ప్రతిదాన్ని రాజకీయం చేయడం తగదు అన్నాడు. అంటే ఆయన కన్క్లూజన్ లో మేము ఎంత ఉన్నామంటే, నేను సోదరుడికి సురేష్కి చెప్తాను, నిజమే, ప్రతిదాన్ని రాజకీయం చేయడం దిగదు. ఒకవేళ మీకు నాకు అంటే అంతగా ఐడియా ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇటువంటి అంశాన్ని రాజకీయం చేయడం తగదు అని ఎందుకు తెలియదు సార్? అంటే ఆయనకి తెలుసా లేదా? పోనీ ఆయన యొక్క క్యాపబిలిటీ, ఆయన ఈ మధ్య అందం గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో అందంగా ఉన్నాడని, ఈయన లేడని. ఆయన అందము, ఆయన ధైర్యము సొంతం ఆయన ఇంట్లో ఉన్న ఆయన సోదరికి మనకంటే ఎక్కువ తెలుస్తుంది కదా సార్. ఆమె వచ్చి మాట్లాడుతాను కదా ఆయన క్యాపబిలిటీ ఏంది, ఆయన క్యాలిబర్ ఏంది అని. మరి నేనేమడుగుతున్నానంటే, ఈయన మిర్చి ధరల పైన నిన్న అంతా యాగి చేశాడు. ఎస్, ప్రతిపక్షం అడుగుతున్నాడు. మళ్ళీ ప్రతిపక్షం అనేది కూడా ప్రజలే ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఇందాక మీరే చెప్పారు. అది రెండు. నేనేం అడుగుతున్నానంటే, మిర్చి మద్దతు ధర మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు గుడ్డగాల్చి ముఖాలు లేచే పని, అదే రాజకీయం చేయడం తగదు అని నేను సురేష్ గారి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అంటున్నాను. అంటే మిర్చి ధరను నిర్ధారించేది ఎవరండి రాజు గారు? మనకందరికి, అంటే వాళ్ళకి తెలుసు తెలీదు, కేంద్రం నిర్ణయించాలి. ఈ సంక్షోభం ఎందుకు వచ్చిందండి? ఈ సంక్షోభం రావడానికి ప్రధాన కారణం అంటే మన దేశం నుంచి ఎగుమతులు నిలిచిపోయినప్పుడు ఈ సంక్షోభం అనేది మీరు చూడండి, దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎదుర్కోవడం లేదు, ఉన్న అన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. దాని గురించి మాట్లాడుతున్నారు. వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి మంత్రులను, తెలుగుదేశం మంత్రులను కూడా, సహచర మంత్రులను తీసుకెళ్లి మీరు ఈ విషయాన్ని మాట్లాడండి, చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అని చెప్పి క్షుణ్ణంగా మాట్లాడడం జరిగింది. దాంట్లో గత ప్రభుత్వ పాలనలో కూడా ఆయన ఒక పాయింట్ పట్టుకొని వచ్చినాడు. గత ప్రభుత్వ పాలన అంటే ఏ రోజన్నా మీరు ఈ విధంగా పోయి లెటర్ తీసుకుని, లేదా ప్రధానమంత్రి గారిని కలిసి మాకు ఇది కావాలి అని వాళ్ళ 5 ఏళ్ల చరిత్రలో ఎప్పుడన్నా అడిగినట్టు ఉందా సార్? ముఖ్యమంత్రి గారు కొన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా వచ్చాను, నేను మిర్చి మద్దతు ధరకు లేఖ రాస్తున్నాను, వచ్చినాను అని అన్నారా? జీ హుజూర్ అంటూనే ఇక్కడ వెంకటేశ్వర విగ్రహాలు ఎత్తుకొని పోయి దండం పెట్టుకొని రావడం తప్పితే ఇవన్నీ నిజాలు. వీటిల్ని ముందు తీసుకొని వచ్చేసి అక్కడికి వచ్చి మీరు మాట్లాడే భాష అంటే ఒక పోలీసు వ్యవస్థ మీద పడి అక్కడికి వచ్చి, ఈ వంశీ గారిని అరెస్ట్ చేశారు, మిమ్మల్ని బట్టలు కూడా తీస్తాం, బట్టలు వాళ్ళు ఇప్పుకోలేరా? మీరేం చెప్పాలి? లేదా ఇదంతా గోరంట్ల గ్యాంగేనా? బట్టలు ఇప్పడము అవన్నీ అంటే ఒక ఎవరో మాట్లాడుతున్నారు మీ కార్యకర్తలు, ఇంకొక కార్యకర్తలు అంటే దానికి అర్థం ఉంది. మీరు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంత కన్స్ట్రక్టివ్ గా ఉండాలి మీ వాదన. ఇప్పుడు మీకు గాని, మాకు గాని, ఛానల్ వాళ్ళకి గాని, ప్రజలకు గాని, స్వపక్షానికి గాని, విపక్షానికి గాని, ఎస్ ఆయన కన్స్ట్రక్టివ్ గానే ప్రశ్నిస్తున్నాడు అనిపించాలి. నేను దేవాల నుంచి అదే చెప్తున్నా. సురేష్ లాగా నేను ఏమడుగుతున్నా అంటే, మీరు ఒక నిజంగా ప్రజలకు చేయూతనిచ్చేది, మీ ప్రభుత్వం తప్పుదారిలో వెళ్తుంది, ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ అంటే, నువ్వెవరో ఒక ఫ్యాబ్రికేటెడ్ అమ్మాయిని పెట్టి ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పాపను తీసుకొచ్చి, మీ వాళ్ళని ఎవరినో 4 తీసుకొచ్చి ఏడ్చమ్మా అని చెప్పి ఆ పాప ఏడుస్తూ యాక్షన్ చేసి, ఇటువంటివి కాదు. నిజంగా మీరు క్షేత్రస్థాయిలో, మీరు వైసీపీ, మేము కోరుతున్నాం అది ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చి, మీరు క్షేత్రస్థాయిలో ఓ రేషన్ కార్డులో లేకుంటే ఒక రేషన్ బియ్యం లేదు, ఎనీవన్ ఒక సమస్యను నిజంగా ఎదుర్కొంటూ ఉంటే దాన్ని ప్రభుత్వం ముందుకు కన్స్ట్రక్టివ్ గా తీసుకురండి, మీరు మాట్లాడండి, మీరు విమర్శించండి, అంతేగాని మీ దగ్గర ఇప్పుడు ఈ మిర్చి విషయంలోనే మీరు ఫెయిల్ అయ్యారు. అక్కడికి వచ్చి నేను సారీ టు సే, నాకు తెలియదు కానీ నేను వింటున్నా, అక్కడ ఉన్నటువంటి మీరు పరామర్శించిన వచ్చి అక్కడున్న 14 మూట్ల మిర్చి కూడా తీసుకువెళ్ళారంట మీ వాళ్ళు. వీళ్ళని ఏమనాలి? దేశం కోసం, ప్రజల కోసం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఓకే,
ఓకే ఓకే తాతశ్రీ నాగేంద్ర గారు ఇవన్నీ ఓకే. ఇప్పుడు ప్రతి సందర్భంలో కూడా వైసీపీ పార్టీ ప్రతినిధులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే సూపర్ 6 హామీలు ఎందుకు నెరవేర్చలేదు అనేటటువంటి అంశాలని వాళ్ళు ప్రస్ఫుటంగా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ సూపర్ 6 అమలుకు సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పటివరకు ఎన్ని పథకాలు ఇచ్చారు, మిగతా పథకాలు ఎప్పుడు ఇచ్చేటువంటి అవకాశం? ఒకసారి మీలాంటి వారు క్లారిటీ ఇస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. చెప్పండి. 100% సార్. మేబీ నాకు తెలిసి శివరాత్రి నుంచి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈరోజు కేబినెట్ మీటింగ్ రేపు క్యాన్సిల్ అయింది, ఎల్లుండి సీఎం గారి వల్ల. దీంట్లో ఆల్రెడీ 2 పథకాలకు బ్రీఫ్ అయిపోయింది సార్, జరిగింది. శివరాత్రి తర్వాత అంటే డేట్ ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను. 100% చేస్తారు. ఎందుకు మీరు లేట్ చేశారు అని అడగడానికి, అంటే ఈయన మీరు వెంటనే ఎందుకు చేయలేదు అనడానికి, వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో అడ్డగోలుగా చేసినటువంటి పరిపాలన వల్ల ఆ చిక్కులు విడదీసుకొని ఆ పాపాలను తొలగించుకోవడానికి టైం పడుతుంది తప్పితే వెంటనే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తున్నాడు కదా, మనకి వచ్చేసి నీకు పచ్చిన ఎగతాలుగా చెప్తున్నాడు కదా, ఇవన్నీ జరుగుతాయి. కానీ కొంచెం టైం పడుతుంది. నేను ఈరోజు ఈ గవర్నమెంట్ ఇంత సంక్షోభంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాటను ఎదుర్కొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా అకుంఠిత దీక్షతో ముందుకు పోతున్నారు. దీంట్లో డౌటే లేదు. అంటే మీరు చూస్తా, ఒక్క నిమిషం సార్, లెట్ మీ ఫినిష్ 10 seconds. అంటే వీళ్ళు ఒక్కొక్క దాని మీద మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడడానికి తెలియదు. నేను అందుకే కన్స్ట్రక్టివ్ వేలో రండి అన్నా. అది అయిపోతూనే అది ఒక్కొక్కటి పరిష్కారం జరుగుతూ ఉంటేనే, మీరు రోడ్లు అని అడిగారు, రోడ్లు ఎప్పుడు కనివినియోగం రీతిలో ఇలా వస్తూ ఉంటే ఇప్పుడు ఇలా కనిపించింది సూపర్ 6 ఇంకా స్టార్ట్ చేయలేదు ఏమి. ఓకే, ఇంకొక 2 నెలలు, ఇంకో 3 నెలలు అడుగుతారు. 6 రేపు పొద్దున్నే పండుగ లోపల ఒక 3 స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ 3 అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మిగతా 3 ఏమైనాయి అంటారు. ఇంకో 6 నెలలు, మీరు ఇప్పుడు 7 నెలలు మీ పాపాలన్నీ కడుగుతూ ఉన్నారు. ఇంకొక 7 నెలలకు స్టార్ట్ అయిపోతే ఎవ్రీథింగ్ సూపర్ 6 కాదు, మీరు ఏమన్నా ఈ 6 చేస్తారనేది కాదు, ఇంకో 60 చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజల కోసం చాలా సిద్ధంగా ఉందని చెప్పి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పయనిస్తున్నారు అని చెప్పి ఘంటాపదంగా చెప్పగలరు. ఓకే నాగేంద్ర గారు. బండారు వంశీకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు మనం విన్నాం, పసులేటి సురేష్ గారు మాట్లాడేది విన్నాం. ఇంకో మరోపక్క మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా మనం విన్నటువంటి పరిస్థితి. సో ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చూసి భయపడుతున్నారా కూటమి? ఆయన రోడ్లోకి వచ్చేసారు, భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు, చిన్నపిల్లలు వచ్చి ఏడుస్తున్నారు. సో మరి ఏంటి, ఏం జరగబోతోంది 2.0లో? మాకు ఒకే ఒక భయం అండి. 2.0లో ఉన్నటువంటి ఒకే ఒక భయం ఏంటంటే, ఈ 1.0లో వాళ్ళకు వాళ్ళే ఇప్పారు బట్టలు.